హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోలో నేను మీకు వచ్చేసి ఒక ప్రాపర్గా ఫుల్ యానిమేషన్కి సెట్ అయ్యే టాపిక్స్ అంటే మీకు చెప్తాను. అండ్ మనమైతే ఈరోజు ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ అయితే ఉంటుంది. అండ్ ఈ వీడియో అయితే మీరు మిస్ అయితే చేసుకోవద్దు. అండ్ వీడియో చాలా లెంగ్తీగా ఉండొచ్చు, కాబట్టి మీరు ఏం చేస్తారంటే వీడియో స్కిప్ అయితే చేసుకోవద్దు. నేను చెప్పే మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటి మెయిన్ టాపిక్స్ అయితే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇది టూనీ చిడియా యానిమేషన్ కోర్స్ ఫుల్ ట్యుటోరియల్ అండ్ ఫుల్ వెబ్ సిరీస్, కాబట్టి దీన్ని మీరు ఎంకరేజ్ చేయాలంటే మీరు ఏం చేయాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు వీడియోస్ అనేది పార్ట్స్గా అయితే మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ ద్వారా మీకు అందాలంటే సో ప్రతి ఈవినింగ్ అనేది అయితే మీకు వీడియో అనేది డైరెక్ట్గా వచ్చేస్తుంది మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా. అండ్ నైట్ 7 లేదా 8కి అనేది వీడియో అనేది అప్డేట్ అనేది అయిపోతుంది. అండ్ ఫస్ట్ మీరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోవాలి. అండ్ కామెంట్ కూడా చేస్తూ ఉంటే నాకు కొంచెం బూస్ట్ అనేది పెరుగుతుంది, వీడియోస్ ఇంకా సిరీస్ అనేది ఇంకా ఇంట్రెస్టింగ్గా చేయాలని. సో ఫస్ట్ వచ్చేసి నేను ఇప్పుడు ఏం చెప్తానంటే మనము ఒక టూనీ చిడియా యానిమేషన్ చేద్దాం. టూనీ పిచ్చుగా యానిమేషన్ చేద్దాం. అండ్ ఈ పిచ్చుగా యానిమేషన్లో మనం ఏం చేస్తామంటే ఒక స్టోరీ రాయడం అండ్ ఆ స్టోరీకి తగ్గట్టుకు క్యారెక్టర్ జనరేట్ చేయడం, అంటే టూనీ చిడియా రిఫరెన్స్ అనేది జనరేట్ చేయడం. అండ్ రిఫరెన్స్ జనరేట్ చేశాక వాటికి మనము యానిమేషన్ ఇవ్వడం, స్టోరీ క్రియేట్ చేయడం చేసేద్దాం. డైరెక్ట్గా మనం స్క్రీన్ రికార్డ్ పైన వెళ్ళిపోదాం. అండ్ గైస్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక బర్డ్స్ యానిమేషన్కి సెట్ అయ్యే ఒక నార్మల్ సింపుల్ ఇంటర్ఫేస్తో ఉండే ఒక స్టోరీ అయితే జనరేట్ చేద్దాం. కొంతమంది ఏం చేస్తారంటే స్టోరీ బుక్ పైన రాసుకుంటారు అండ్ వాటితో మీరు కీబోర్డ్లో టైప్ చేసుకొని వాయిస్ ఓవర్ అనేది జనరేట్ చేసుకుంటారు. సో ప్రాపర్గా ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఒక స్టోరీ అనేది రాసేద్దాం. ఒక చిన్న స్టోరీ రాయాలంటే మనము ChatGPT అంటే ఏఐతోని స్టోరీ అయితే రాసేద్దాం. సో ఇక్కడ ChatGPTతో స్టోరీ రాయాలంటే ఫస్ట్ ఇక్కడ గూగుల్ క్రోమ్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసుకోండి. అండ్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాక ఇక్కడ సెర్చ్ బార్లో మీరు సెర్చ్ చేసుకోండి, ChatGPT అని సెర్చ్ చేసేయండి. ChatGPT అని సెర్చ్ చేశాక ఇక్కడ ఫస్ట్ లింక్ అయితే కనిపిస్తుంది, దీనిపైన అయితే ట్యాప్ చేసేయాలి. ChatGPT ఎవరైనా కొత్తగా ఓపెన్ చేస్తే వాళ్ళకి లాగిన్ లేదా సైన్ అప్ అయితే అడుగుతుంది. లాగిన్ లేదా సైన్ అప్ అనేది అవ్వండి, కొత్తగా సైన్ అప్ అయితే అవ్వండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు మెసేజ్ బాక్స్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈ మెసేజ్ బాక్స్లో వచ్చేసి మీరు ఫస్ట్ ర్యాండమ్గా హాయ్ అని ఒక మెసేజ్ అయితే స్టార్ట్ చేసేయండి. సో ఫస్ట్ ఇక్కడ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ అనమాట. ఇప్పుడు చూసుకుంటే ChatGPT మీరు ఏ లాంగ్వేజ్లో కంఫర్టబుల్గా చాట్ చేయాలనుకుంటే ఆ లాంగ్వేజ్లో మీరు చాట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మీకు అర్థమయ్యే విధంగా మీరు చాట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చూసుకుంటే నాకు ఇలాగా సజెషన్ ఇస్తుంది. ఇక్కడ మీకు కావాల్సింది ఏం హెల్ప్ కావాలి, డ్రాయింగ్, యానిమేషన్, క్యారెక్టర్ డిజైన్, PC ప్రాబ్లం, థంబ్నెయిల్ అండ్ స్క్రిప్ట్ ఈ విధంగా అడుగుతుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నాకు ఒక బర్డ్స్ స్టోరీస్కి చేసే ఒక ర్యాండమ్గా 5 క్యారెక్టర్స్ ఇవ్వు. ఈ 5 క్యారెక్టర్స్తోనే నా స్టోరీస్ పర్మనెంట్గా వీడియోస్ చేస్తా. టూనీ చిడియా తెలుగు యానిమేషన్. అండ్ ఇక్కడ చూసుకుంటే నాకు ఒక స్టోరీస్ చేస్తే ఒక ర్యాండమ్ 5 క్యారెక్టర్స్ ఇవ్వు టూనీ చిడియా. అండ్ ఇక్కడ చూసుకుంటే 5 క్యారెక్టర్స్కి అంటే 5 క్యారెక్టర్స్ని నా ప్రతి స్టోరీస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే,
అండ్ ఇప్పుడు చూసుకుంటే 5 క్యారెక్టర్ స్టోరీస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ వాటి నేమ్స్ ఉండాలి. సో నా ఐడియాస్, సజెషన్ చేయు అని ఒక మెసేజ్ అయితే రన్ చేస్తాను. సో ఇక్కడ చూసుకుంటే టూనీ చిడియా ఛానల్ కోసం పర్మనెంట్గా ఉండే క్యారెక్టర్స్ కరెంట్ అవ్వడం ఈజీ అవుతుంది. ఒక స్మాల్ బర్డ్స్ విలేజ్ వరల్డ్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే హీరో క్యారెక్టర్ అండ్ స్మాల్ స్పారో అండ్ సర్కస్ బ్రేవ్ ఫన్నీ అండ్ ఛానల్ మెయిన్ ఫేస్. ఇక్కడ చూసుకుంటే చిట్టి గ్రీన్ ప్యారోట్ అండ్ ఫాస్ట్ టాకింగ్ క్యారెక్టర్, కామెడీ క్యారెక్టర్, కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇక్కడ కాకి బాబు బూజీ, గుడ్ల గూబా అండ్ నెక్స్ట్ వచ్చేసి పావని వచ్చేసి పీజియన్ క్యారెక్టర్ అనమాట. స్టోరీ ఫార్ములా టూనీ ప్లస్ చిడియా అండ్ ట్రబుల్లో పెడతారు అండ్ కాకి బాబు ప్లాన్ చెప్తాడు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ బుజ్జి గుడ్ల గూబా సొల్యూషన్ ఇస్తుంది అండ్ పవన్ అందరికీ కలుపుకుంటుంది. అండ్ ఇదనమాట స్టోరీ ప్లాట్ వచ్చేసి. ఇక్కడ విలన్ ఆప్షన్ వచ్చేసి గద్ద రాజా అండ్ ఈగల్ సంథింగ్ విలన్స్ సంథింగ్ గుడ్ క్యారెక్టర్స్ అనమాట. ఇక్కడ చూసుకుంటే స్టోరీ ఎక్స్పెరిమెంట్ వస్తుంది అండ్ నేమ్స్ ఈజీగా ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధంగా ఇక్కడ చూసుకుంటే టూనీ అండ్ చిట్టి, కాకి, బుజ్జి, పావని ఇలాగా ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ నాకు ఫస్ట్ స్టోరీకి ఒక 5 క్యారెక్టర్స్ చెప్పావు. 5 క్యారెక్టర్స్ చెప్పావు కదా. అండ్ ఇందులో నాకు ఒక ఫస్ట్ ప్యారెట్ క్యారెక్టర్ రిఫరెన్స్ ఇమేజ్ జనరేట్ చెయ్యు. సో నేను డ్రాయింగ్ కార్టూన్ 2లో యానిమేషన్ ఇస్తాను. ఐబిఐఎస్ పెయింట్లో క్యారెక్టర్ డ్రా చేస్తాను. నాకు ఇప్పుడు 1/3 వ్యూస్లో కార్టూన్ ప్యారెట్ క్యారెక్టర్ కావాలి. అండ్ అంటే ఇప్పుడు రిఫరెన్స్ ఇమేజ్ అయితే జనరేట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు రిఫరెన్స్ ఇమేజ్ ఇవ్వు అనే మెసేజ్ అయితే ప్రాంప్ట్ అయితే చేశాను. సో ఇప్పుడు లైన్ వైజ్గా క్యారెక్టర్స్ అనేది రిఫరెన్స్ అయితే జనరేట్ చేస్తుంది. ఇక్కడ కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఇక్కడ టైం టేకింగ్ అయితే తీసుకొని అండ్ ఎవరైనా కొత్తగా ఈ ఛానల్కి వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ కొత్తగా వాళ్ళు ఎవరైనా వస్తే ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి, మీకు అక్కడ రిప్లై అయితే ఇస్తాను. సో ఇక్కడ కొంచెం టైం అయితే పడుతుంది. ఆ రిఫరెన్స్ అయితే జనరేట్ చేస్తుంది. ఒకసారి రిజల్ట్ ఏ విధంగా వస్తుంది అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ రిజల్ట్ ఏ విధంగా వస్తుంది ఇక్కడ చూసేద్దాం. జనరేట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనము ఎన్ని క్యారెక్టర్స్ కావాలనుకుంటే అన్ని క్యారెక్టర్స్ మనము లైన్ బై లైన్ మనము జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఈ విధంగా ఒక ప్యారెట్ క్యారెక్టర్ అయితే చేసింది. ఇక్కడ చిట్టి క్యారెక్టర్ అయితే ఉంది. ఓకే, అండ్ ఇక్కడ చిట్టి క్యారెక్టర్ ఏదైతే ఉందో సో అది ఇక్కడ జనరేట్ అయితే చేస్తుంది. ఇక్కడ సైడ్ వ్యూ ఉంది, సైడ్ వ్యూ, ఫ్రంట్ వ్యూ అండ్ 1/3 వ్యూ అయితే జనరేట్ అనేది చేసింది. ఇక్కడ హోల్డ్ అండ్ ట్యాప్ చేయండి. హోల్డ్ అండ్ ట్యాప్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేసేయండి. డౌన్లోడ్ పైన ట్యాప్ చేస్తే డౌన్లోడ్ అనేది అయిపోతుంది. అండ్ ఫస్ట్ ఇక్కడ మనం రిఫరెన్స్ ఇమేజ్ జనరేట్ చేసేసాం. సో అలాగా మనకు ఇంకొకటి క్యారెక్టర్
ఇక్కడ మనం కొంచెం మాడిఫై చేసుకుందాం. ఇక్కడ బర్డ్ క్యారెక్టర్ ఉంది కదా, అది కొంచెము ఫ్రంట్ వ్యూ ఓకే, సైడ్ వ్యూ ఓకే, బట్ 1/3 వ్యూ సరిగ్గా రాలేదని చెప్దాం. సో ఇక్కడ ఫ్రంట్ వ్యూ ఓకే అండ్ సైడ్ వ్యూ ఓకే, బట్ 1/3 వ్యూ హెడ్ కొంచెం ఇలా ఉండకూడదు. ఈ మిస్టేక్ని కొంచెం మీరు ఇక్కడ మిస్టేక్ హెడ్ సైడ్లో ఉండాలి. లైక్ దాన్ని మనము ఫ్రంట్ సైడ్ వ్యూలో కావాలి అని మెసేజ్ అయితే జనరేట్ చేసేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఇంకొకసారి జనరేట్ అయితే చేస్తుంది ఇక్కడ. సో ఫస్ట్ ఇక్కడ మనము ఇక్కడ ఏముందంటే చిట్టి అండ్ టూనీ, అండ్ ఇప్పుడు టూనీ బర్డ్ ఒకటి కావాలి. సో ఇప్పుడు టూనీ బర్డ్ రిఫరెన్స్ అయితే జనరేట్ చేయమని చెప్దాం. సో ఇక్కడ చూసుకుంటే ప్రాపర్గా ఈ విధంగా సెట్ ఉండాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా అయితే జనరేట్ చేసిందో, ఈ విధంగా హోల్డ్ అండ్ ట్యాప్ చేసి మళ్ళీ డౌన్లోడ్ ఇమేజ్ పైన అయితే ట్యాప్ అయితే చేసేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి టూనీ పిచ్చుక కావాలి, టూనీ పిచ్చుక అయితే కావాలి. అండ్ ఈ విధంగా అయితే నేను మెసేజెస్ అయితే రన్ అయితే చేస్తాను. సో మెసేజెస్ అయితే రన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే ఇంకా ఏముంది, అండ్ కాకి అండ్ క్రౌ క్యారెక్టర్ నెక్స్ట్ అనమాట. నెక్స్ట్ క్రౌ క్యారెక్టర్ అయితే కావాలి. అండ్ ఇప్పుడు క్రౌ, టూనీ క్రౌ. ఈ విధంగా ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అన్ని క్యారెక్టర్స్ మనము జనరేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఒక స్క్రిప్ట్ అయితే జనరేట్ చేద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక టూనీ పిచ్చుక రిఫరెన్స్ ఇమేజ్ అయితే జనరేట్ అయితే చేసేస్తుంది. ఈ విధంగా హోల్డ్ అండ్ ట్యాప్ చేయాలి మళ్ళీ, అండ్ డౌన్లోడ్ ఇమేజ్ పైన అయితే ట్యాప్ చేసేయాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు టూనీ క్రౌ అయితే అడిగాను కదా, అది కూడా మెసేజ్ అయితే ప్రాంప్ట్ అయితే సెండ్ చేస్తాను. అండ్ ఇప్పుడు నేను ఒక కొత్త ప్రాంప్ట్ అయితే రన్ చేస్తాను. నాకు ఒక ఈ 5 క్యారెక్టర్స్కి స్టోరీ రాయు, అండ్ స్టోరీ సింపుల్గా ఉండాలి, అండ్ 5 minutes డ్యూరేషన్ లెంగ్త్ లాగా ఉండాలి. నరేషన్ అండ్ డైలాగ్స్ డీటెయిలింగ్గా ఉండాలి. సో స్టోరీ అయితే జనరేట్ చేస్తుంది. ఇక్కడ టూనీ క్రౌ అయితే ఉంది, దీన్ని హోల్డ్ అండ్ ట్యాప్ చేసి డౌన్లోడ్ ఇమేజ్ పైన అయితే ట్యాప్ చేస్తాను. సో డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఇది వచ్చేసి ఇక్కడ నాకు తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో అయితే జనరేట్ చేయడం స్టార్ట్ చేసేసింది. అండ్ ఇక్కడ వర్డ్స్ ఉంది కదా, ఈ వర్డ్స్ ఏమైతే ఉంటుందో దాన్ని ఇంగ్లీష్లో అయితే జనరేట్ చేసేసింది. ఫస్ట్ నేను ఇక్కడ కరెక్ట్ చేసుకోవడానికి
సారీ, నాకు తెలుగులో వర్డ్స్లో కావాలి అండ్ స్టోరీ కాపీ పేస్ట్ కోడ్ లాగా ఇవ్వు. ఇంతే, సింపుల్గా అయితే జనరేట్ చేసేసాను. ఇలాగ మెసేజ్ అయితే సెండ్ చేశాను. ఇప్పుడు జనరేట్ అయితే చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఒక అందమైన అడవిలో టూని, చిట్టి, కాకి, బాబు అండ్ ఇక్కడ చూసుకుంటే పావని ఇద్దరు మంచి స్నేహితులు ఒకరోజు ఉదయం టూని ఆహారం కోసం వెతుకుతూ ఒక మెరిసే బంగారు గింజ కనిపించింది అని సంథింగ్. ఇక్కడ చూసుకుంటే టూని, అరే ఏంటి ఇది, బంగారం చాలా మెరుస్తుంది అని చిట్టి, నిజంగానా, అయితే అది నాదే, ముందు నేను చూశాను, అయ్యో ముందు ఇది ఎంతో తెలుసుకుందాం అనేసి ఇక్కడ స్టోరీ అయితే రాసేసింది. దాన్ని నేను ఇక్కడ కాపీ అయితే చేస్తాను. ఇక్కడ కాపీ ఆప్షన్స్ కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేసి కాపీ అయితే చేసేసాను. అండ్ లాస్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసాక ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్ నేమ్ వచ్చేసి ఏంటంటే గూగుల్ డాక్స్ అనమాట, గూగుల్ DOCS డాక్స్ అనమాట. ఇక్కడ సెర్చ్ బార్లో సెర్చ్ చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్లోకి వచ్చేసి ఇక్కడ గూగుల్ డాక్స్ అనేది సెర్చ్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. దీన్ని మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోండి. నేను ఇన్స్టాల్ చేసుకున్నాను, నాకు ఇప్పుడైతే అప్డేట్ అయితే అడుగుతుంది. సో గూగుల్ డాక్స్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఉంది గూగుల్ డాక్స్ పైన ట్యాప్ చేయండి. గూగుల్ వర్క్ స్పేస్ అని ఉంది. అండ్ ఇప్పుడు చూసుకుంటే మీ అకౌంట్తో లాగిన్ అవ్వండి. అండ్ ఇక్కడ ప్లస్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయాలి. అండ్ ఇక్కడ న్యూ డాక్యుమెంట్ ఉంది, దీనిపైన అయితే ట్యాప్ చేసుకోవాలి. దీనిపైన ట్యాప్ చేస్తే మీకు ఒక బ్లాంక్ అయితే వస్తుంది, వైట్ బోర్డ్ లాంటిది. అండ్ ఇక్కడ మీరు స్టోరీ రాయడం కానీ మీ హ్యాండ్స్తో రాయడం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఈజీగానే ఉంటుంది. మనం ఇక్కడ కాపీ చేసిన స్క్రిప్ట్ ఏదైతే ఉందో అండ్ ఇక్కడ మనమైతే పేస్ట్ అయితే చేసుకోవాలి. అండ్ పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ అయితే కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా ఈ స్టోరీ అనేది సేవ్ అయితే అయిపోయింది. సో ఫస్ట్ ఇక్కడ మనం స్టోరీ అయితే చూసుకుందాం. ఒక అందమైన అడవిలో టూని, చిట్టి, కాకి, పామిని, బుజ్జి అనే ఒక 5 మంచి స్నేహితులు ఉన్నారు. అండ్ ఒక రోజు ఉదయం టూని ఆహారం కోసం వెతుకుతుండగా ఒక మెరిసే బంగారు గింజ కనిపించింది. అండ్ టూని అండ్ ఇలాగ సంథింగ్ డైలాగ్స్ అయితే ఉంది. చూసుకుంటే అందరు కలిసి పెద్ద మర్రి చెట్టు దగ్గరికి, బుజ్జి గుడ్డ గుబ్బ దగ్గరికి వెళ్ళారనేది ఎగ్జాంపుల్గా స్టోరీ అయితే ఉంది. సో ఈ విధంగా మనము ఈజీగా అయితే జనరేట్ చేసుకోవచ్చు. అండ్ మీకు స్టెప్ బై స్టెప్గా గైడ్ అయితే చేస్తూ ఉంటానన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనం రీసెంట్గా జనరేట్ చేసుకుని ఇక్కడ అన్టైటిల్ డాక్యుమెంట్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ టైటిల్ ఏదైతే ఉంటుందో ఇక్కడ టైటిల్ కూడా మనం గుర్తు చేసుకునే విధంగా అయితే పెట్టుకోవాలి. కొంచెం లోడ్ అయితే అవుతుంది. ప్రాజెక్ట్ ఇక్కడ మిస్ అయిపోయింది, ఇప్పుడే మనం సేవ్ చేసాం కదా. సో పర్లేదు గైస్. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ప్లస్ పైన ట్యాప్ చేయాలి అండ్ న్యూ డాక్యుమెంట్ తీసుకోవాలి. అండ్ న్యూ డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత ఇలా కొంచెం మిస్టేక్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ పేస్ట్ పైన ట్యాప్ చేసుకోవాలి. సో పేస్ట్ అయితే అయిపోయింది. టిక్ పైన ట్యాప్ చేయాలి అండ్ టైటిల్ పైన ట్యాప్ చేయాలి. అండ్ దీనికి టైటిల్ వచ్చేసి ఏదో ఒకటి పిచ్చుక అని ఒక టైటిల్ అయితే ఇచ్చేసా. అండ్ ఓకే పైన అయితే ట్యాప్ చేసేసాను. సో ఇప్పుడు చూసుకుంటే దీన్ని నేను సేవ్ అయితే చేసుకుంటాను. ఫస్ట్ ఈ లింక్ పైన ట్యాప్ చేసి దీన్ని నేను సేవ్ చేసుకుంటాను ఫస్ట్.
సారీలో అండి వదిలేండి. అండ్ ఇప్పుడు నేను బ్యాక్ అయితే వచ్చేస్తాను. అండ్ ఇక్కడ టైటిల్ అండ్ ఇక్కడ చూసుకుంటే పిచ్చుక అని ఒకటి డాక్స్ అయితే క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడైతే స్టోరీ స్క్రిప్ట్ అనేది ఆటోమేటిక్గా మన డ్రైవ్లో అయితే సేవ్ అయిపోయింది. అండ్ బ్యాక్ వచ్చేస్తాను. అండ్ బ్యాక్ వచ్చేసి ఐబిఎస్ పెయింట్ ఓపెన్ చేస్తాను. ఈ ఐబిఎస్ పెయింట్లో అనేది మనము డ్రాయింగ్ అయితే చేయబోతున్నాం. సో డ్రాయింగ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ ఇక్కడ మనకు కావాల్సింది టూని పిచ్చుక అండ్ రిఫరెన్స్ అయితే ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ఇంకా ఏం కావాల్సిందంటే మౌత్ అనమాట. టాకింగ్ మౌత్స్ తర్వాత హ్యాండ్ వెక్టర్స్ అనమాట. మనం మాట్లాడుతున్నప్పుడు హ్యూమన్ యానిమేషన్కి మనం ఎలా అయితే హ్యాండ్స్ మూవ్ అవుతాయో ఆ విధంగా హ్యాండ్స్ వెక్టర్స్ కావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లయింగ్ యానిమేషన్ వింగ్స్ ఉంటాయి అన్నమాట, రెక్కలు. ఆ రెక్కలు కూడా మనము డ్రా చేయాలి. ఇవన్నీ చాలా చేసే వరకు చాలా టైం అయితే అయిపోతుంది. ఆలోపు మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. నేను చేసే వీడియోస్ డైరెక్ట్గా నోటిఫికేషన్ అవుతుంది. నేను సిరీస్ చేస్తానని చెప్పాను కదా, సో అందుకే నేను ఈ డ్రాయింగ్ కార్టూన్ 2D యానిమేషన్ ప్రాపర్గా చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి మీరు సపోర్ట్ చేయాలి అండ్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను ఐబిఎస్ పెయింట్ అయితే మీకు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తాను. మన గ్రూప్ అయితే ఉంది. సో ఆ గ్రూప్లో మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. వాట్సాప్ గ్రూప్లో అయితే ఉంది. అక్కడ మీరు వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మీకు ఈ 3 యాప్స్ అయితే దొరుకుతాయి. సో 3 యాప్స్ ఏంటంటే డ్రాయింగ్ కార్టూన్ 2, ఐబిఎస్ పెయింట్ అండ్ కైన్ మాస్టర్. ఈ 3 యాప్స్ అయితే పర్మనెంట్గా ఆ గ్రూప్లో అయితే ఉంటుంది. వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, జాయిన్ కూడా అవ్వండి. నేను ఇక్కడ ఫ్రీగా అయితే మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఐబిఎస్ పెయింట్ ఓపెన్ చేస్తాను. అండ్ ఐబిఎస్ పెయింట్ ఓపెన్ చేశాక ఇక్కడ అప్డేట్ అయితే అడుగుతుంది. మీరు అప్డేట్ అనేది కొట్టకండి, క్లోజ్ పైన ట్యాప్ చేసేయండి. ఇక్కడ మైక్ గ్యాలరీ పైన ట్యాప్ చేయండి. నేను ఇక్కడ వర్క్ చేసుకునే ప్రాజెక్ట్స్ అనమాట ఇవి. ఇక్కడ కార్నర్లో ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా ఓపెన్ చేస్తే వాళ్ళకి నార్మల్గా ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ 1:1 4K రెజల్యూషన్ అయితే ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. అండ్ ఓకే పైన అయితే ట్యాప్ చేయాలి. దానికన్నా ముందు దాన్ని మీరు ఎలా సెట్ చేసుకుంటారు, ఇక్కడ యారోస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ 720x1650 అనే ఒకటి రెజల్యూషన్ అయితే కనిపిస్తుంది కదా, క్వాలిటీ. దాని పక్కన ఒక అప్ యారో ఉంది, దీనిపైన ట్యాప్ చేయాలి. ఇక్కడ మీకు కొన్ని రెజల్యూషన్ కెన్వాస్ అయితే వస్తాయి. 1:1 4K రెజల్యూషన్ పెట్టుకోండి, దీనిపైన ట్యాప్ చేయాలి. అండ్ ఓకే పైన ట్యాప్ చేసుకోండి. అండ్ ఈజీగా ఒక బ్లాంక్ కెన్వాస్ పైన అయితే వెళ్ళిపోతారు. బ్లాక్ కాదు, బ్లాంక్, BLANK, బ్లాంక్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనము డ్రాయింగ్ ఇక్కడే వేసుకోవాలి. అండ్ ఇక్కడ లేయర్స్ పైన ట్యాప్ చేయాలి. కెమెరా ఆప్షన్ పైన ట్యాప్ చేసి మనము డౌన్లోడ్ చేసుకున్న రిఫరెన్స్ ఇమేజ్ ఉంటే జనరేట్ చేసుకున్న ఒక 2D పిచ్చుక రిఫరెన్స్, దాన్ని మీరు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకుని ఈజీగా డ్రాయింగ్ అనేది చేసేయాలి, సింపుల్. అండ్ యానిమేషన్ మీకు ఫస్ట్లో కష్టంగా అనిపించవచ్చు, కానీ చేసుకుంటూ వెళ్తే అదే మీకు ఈజీగా ఉంటుంది. అండ్ అదే మీ హ్యాండ్స్తోనే చేస్తూ ఉంటే మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. పర్ఫెక్ట్ అయిపోతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఆగలేరు, యానిమేషన్ ఫాస్ట్గా చేసేస్తారు. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఏంటంటే, ఈ వీడియోలో మనం ఒక స్టోరీ అయితే జనరేట్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అయితే జనరేట్ చేద్దాం. నో కాపీరైట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనం ఏదో యూస్ చేసేది జనరేట్ చేసేద్దాం. దాని తర్వాత అదే వీడియోలో నేను బ్యాక్గ్రౌండ్ ఎలా జనరేట్ చేయాలని చెప్తాను. అండ్ దానికంటే నెక్స్ట్ వీడియోలో ఏంటంటే క్యారెక్టర్ గీసేయడం అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈజీగానే ఉంటుంది. క్యారెక్టర్ గీసాక దానికి వింగ్స్ గీయడం, మౌత్ గీయడం, ఐ బ్లింక్ చేయడం, హ్యాండ్స్ వెక్టర్ చేయడం, ఇవన్నీ మనము చేసేయచ్చు ఈజీగా. సో కొత్తగా వచ్చిన వారు ఉంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక చిన్న డీటెయిల్ అనమాట, సో మనది వెబ్సైట్ అయితే ఉంది. సో వెబ్సైట్ వచ్చేసి నవీన్ స్టోర్ అయితే ఉంటుంది. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాక ఇక్కడ సెర్చ్ బార్లో సెర్చ్ చేసుకోండి. ఇక్కడ నవీన్ స్టోర్ కార్టూన్ యానిమేషన్ డిజిటల్ రిసోర్స్ అని ఉంది కదా, దీనిపైన ఇక్కడ నేమ్ అయితే వస్తుంది, అది సెర్చ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా, ఫస్ట్ వెబ్సైట్ కనిపిస్తుంది కదా, naveen.store.site అని, దీనిపైన ట్యాప్ చేయాలి. డైరెక్ట్గా నా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా వెబ్సైట్ అయితే ఉంటుంది. ఇది PC యానిమేషన్ చేసే వాళ్ళకి ఇక్కడ 3 కేటగిరీస్ అయితే నేను ప్రొవైడ్ చేసి, అక్కడ చూసుకుంటే లయ యానిమేటెడ్ కార్టూన్ క్యారెక్టర్ ఉంది. సో ఈజీగా ఇక్కడ మొబైల్ క్యారెక్టర్ అప్డేట్స్ కూడా ఇస్తాను, కాబట్టి వెయిట్ చేయండి, నేనే అప్డేట్ ఇస్తూ ఉంటాను. అప్పటి వరకు బాయ్.